యాక్చువల్గా జూన్ 2 మళ్ళీ మనం జరుపుకుంటామేమో, ఎందుకంటే బైఫర్కేషన్లో భాగంగా 14 నుంచి విడిపోయాం తెలంగాణ మనం. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి మనమంతా కూడా బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నాం. హైదరాబాద్ సంస్థానం వేరే, మద్రాసు రాష్ట్రం వేరే. మద్రాసు బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉండేది, మనమున్న ఈ ప్రాంతం దత్తమండలం. ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా పాలిస్తున్న ప్రాంతం నుండి మనం స్వాతంత్రాన్ని పొందాము. మద్రాసు వాళ్ళ కింద ఉన్నాం. మనల్ని సార్ చెప్పినట్టు మద్రాసీలు అనేవాళ్ళు తెలుగు వాళ్ళం. మన చరిత్ర ఎంత గొప్పదంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల ముందు నుంచే చాలా గ్రంథాల్లో మనకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహన రాజు మ్యాక్సిమం 70% భారతదేశాన్ని పరిపాలించిన శాతవాహనుడు తెలుగు వాళ్ళు, మనవాళ్ళు. అటువంటి రిచ్ కల్చర్ హిస్టరీ ఉన్న మనము ఇంకొకరి కింద ఉన్నాం. అది మన నాయకులకు జీర్ణం కాలేదు. ఇంత గొప్ప రాష్ట్రం భారతదేశంలో రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు మన రాష్ట్రాన్ని. అంటే ప్రకృతి సిద్ధంగా వనరుల పరంగా కూడా ఎంతో వనరులు ఉన్న రాష్ట్రం మంది. కవులు, కళాకారులు, గొప్ప గొప్ప వ్యక్తులను అందించిన రాష్ట్రం మంది. కానీ మనము ఎవరి కింద పిలువబడుతున్నామంటే మద్రాసీలు అని, అంటే తమిళ వాళ్ళ కిందికి ఉన్నాం మనం. సో దాన్ని పోగొట్టాలి అనే ఉద్దేశంతో స్వాతంత్రానికి పూర్వమే చాలామంది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే తెలుగు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ప్రాంతం కావాలి అనేసి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చాలామంది చేశారు. చిట్ట చివరికి పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష కూర్చున్నారు. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు, ఇంపార్టెంట్ సంఘటనలు చెప్తాను. మ్యాక్సిమం ఆ రోజు ఆయన మరణించవలసిన అవసరం వచ్చేది కాదు. మద్రాసు రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ మినిస్టర్ చక్రవర్తి రాజగోపాలాచారి గారు మన సీఎం ఆనాటి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారికి చిన్న మిస్కమ్యూనికేషన్ చేయడం జరిగింది. ఆయన నేను చూసుకుంటాను ఏంటి అని అంటే వాళ్ళ దగ్గర ఆయన తక్కువ కాకూడదు అనే ఉద్దేశంతో మద్రాసు రాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏంటంటే నేను అంత సీరియస్ లేదు ఇక్కడ మ్యాటర్ అన్నాను. ఆయన అన్న అదే రోజు పొట్టి శ్రీరాములు గారు చనిపోవడం జరిగింది. నిరాహార దీక్ష చేస్తూ ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణించి చనిపోవడం జరిగింది. ఇక ఎటువంటి సంఘటనలు జరిగాయంటే ఊహించనిది. స్వాతంత్ర పోరాటం అప్పుడు యావత్ భారతదేశం అంతా జరిగిన సంఘటనలు, అంటే రక్తపాతంతో కూడిన సంఘటనలు ఏ విధంగా జరిగాయో ఆ విధంగా మన రాష్ట్రంలో జరిగింది కేంద్ర ప్రభుత్వానికి అగెనిస్ట్గా. సో వెంటనే నెహ్రూ గారు దిగి వచ్చి మీకు ఇచ్చేస్తున్నాము, ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చేస్తున్నాము అనేసి. సో వాళ్ళు ప్రాపర్గా కూర్చుని ప్లాన్ చేసి ఉంటే అప్పుడే మనం తెలంగాణ మనం కలిసేవాళ్ళం. కానీ తెలుగు వాళ్ళతో కూడిన 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి 53లో. మద్రాసు కింద నుంచి తెలుగు వాళ్ళతో కూడిన సెపరేట్ రాష్ట్రం అయిపోయింది. ఆల్రెడీ హైదరాబాద్ రాష్ట్రం ఉంది. 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళతో ఏర్పడ్డ రాష్ట్రం. సో ఆ విధంగా భారతదేశంలో పుట్టిన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం, అంటే ఒక భాష మాట్లాడే వాళ్ళతో కూడిన రాష్ట్రం అనేది మన నుంచే స్టార్ట్ చేశాం. అట్లా కూడా చరిత్ర పుటల్లోకి ఎక్కాం మనం. సో అటువంటి గొప్ప రోజు కాబట్టి ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను మనం అంతా గుర్తు తెచ్చుకుని ఏ విధంగా తెలుగు వాళ్ళము మన వెలుగుని ప్రపంచానికి పంచాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా గుర్తుకు చేసుకుని మనం కూడా మన వంతు కృషి, ఈ దేశ పౌరులు మీరు, రేపటి దేశం మీది. ఇప్పుడు మేమంతా కూడా ఒడ్డున ఉన్నవాళ్ళం, మీకు దారి చూపించేవాళ్ళం మాత్రమే. సో ఆ దారి ఏ దారి మంచిది, ఆ దారి గుండా వెళ్ళి ఇంకా ఈ విధంగా వాళ్ళు చేసిన త్యాగాలు ఏ విధంగా అయితే మీరు ఉపయోగించుకోవాలి, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మన సంస్కృతిని, సాంప్రదాయాలను, మన గొప్పతనాన్ని, మన ప్రకృతిని కూడా ఏ విధంగా కాపాడాలి అన్న విషయాలన్నిటికీ కూడా మీరు గుర్తెరిగి ఈ దేశపు సౌభాగ్యానికి ముఖ్యంగా తెలుగు వారి యొక్క తెలుగు అనేది ఎందుకు అని అంటే పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం అనేది మనము తెలుగుతోనే గుర్తు చేసుకోవడం. సో ఈ విధంగా మీరు దేశ అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి, ముఖ్యంగా తెలుగు వారి యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు,
రిచ్ కల్చర్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పాటుపడతారని కృషి చేస్తారని ఆశిస్తూ ఒక్కసారి మరీ ముఖ్యంగా కామర్స్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలి. రాజశేఖర్కి, అల్తాఫ్కి, బసవరావు సార్కి, మీకందరికీ కూడా సంబంధం లేని సబ్జెక్ట్ అయినా కూడా కూర్చొని మేము మా ప్రసంగాన్ని వింటున్నందుకు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైస్ ప్రిన్సిపల్ గారిని శర్మ సార్ 2 మాటలు